ఢిల్లీ పోలీసులు ఇచ్చిన నోటీసులకు వ్యతిరేకంగా యువజన కాంగ్రెస్ కాగడాల ప్రదర్శన చేపట్టింది. బీజేపీ, బీఆర్ఎస్ రాజ్యాంగ రద్దు ద్వారా రిజర్వేషన్లను శాశ్వతంగా ఎత్తివేసి సామాజిక అస్థిరత వాతావరణం సృష్టించే రహస్య ఎజెండా అమలులో భాగంగా బీజేపీ పార్టీ 400 సీట్లు కోరుతోంది. అయితే దీని పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, దేశంలో దళిత, గిరిజన, బీసీ వర్గాలు ఈ రోజున ఈ స్థాయిలో విద్యుత్, ఉద్యోగ రంగాల్లో అభివృద్ధితో పాటు సామాజికంగా వందల సంవత్సరాలు జరుగుతున్న అణచివేతకు వ్యతిరేకంగా చైతన్యం కావడానికి ప్రధాన కారణమని, మన రాజ్యాంగ హక్కులు, రిజర్వేషన్స్ అలాంటి ప్రాథమిక మౌలిక హక్కులను అణచివేత ద్వారా బీజేపీ, ఐఎస్ఎస్ల మౌలిక సిద్ధాంతాన్ని ఈరోజు అమలు చేయడానికి జరుగుతున్న ప్రయత్నాన్ని తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. దీనికి నిరసనగా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు గుర్రం శ్యామ్ చరణ్ రెడ్డి ఆధ్వర్యంలో కాగడాల ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి గౌడ్, రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్రెడ్డి రామరెడ్డి, కార్పొరేటర్ ధర్పల్లి రాజశేఖర్ రెడ్డి, టీపీసీసీ ప్రతినిధి జక్కిడి ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మోదీ యొక్క కుట్రపూరిత రాజకీయాలను బహిర్గతం చేస్తూ రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికలలో బీజేపీ పార్టీ ప్రమాదవశాత్తు 400 గెలిస్తే భారత రాజ్యాంగం రద్దవుతుంది, రిజర్వేషన్స్ రద్దయితే అని చెప్పి వాళ్ళ కుట్రను బహిర్గతం చేస్తే గౌరవ ముఖ్యమంత్రి పైన ఢిల్లీ పోలీసులు కేసు పెట్టడం, ఏదో దొంగ వేడంటూ చేయడం అది ప్రజాస్వామ్యకు వ్యతిరేకం. దానికి ఖండిస్తూ ఎల్బీ నగర్ యూత్ కాంగ్రెస్ యూనిట్ యువ సోదరులు ఇవాళ మషాల్ ప్రదర్శన చేస్తూ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రామరెడ్డి, జిక్కడి ప్రభాకర్ రెడ్డి గారు, రామ్మోహన్ గౌడ్ వెళ్ళిపోయారు. మా మహిళా సోదరిమణులు కేంద్ర ప్రభుత్వం యొక్క నిరంకుశ వైఖరికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీని పిసిసి అధ్యక్షుడుగా అరెస్టులు చేసినా తొనకుండా, వెనక్కకుండా, భయపడకుండా ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేసి సుపరిపాలన అందిస్తున్న రేవంత్ రెడ్డి గారి పైన దొంగ కేసులు పెట్టి బెదిరిస్తే బెదిరిస్తారనుకోవడం వాళ్ళ పొరపాటు. నరేంద్ర మోదీ యొక్క